Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. కల్కి రచ్చ ఆగట్లేగా ఓవర్సీస్లో గట్టి కొడుతుంది. ఈ లెక్కన హైప్ పెరిగిందా? ఓపెనింగ్స్ ఏ రేంజ్లో రావచ్చు? అలానే పవన్ కళ్యాణ్ మూవీస్ పరిస్థితి ఏంటి? మహేష్ బాబు బర్త్డే స్పెషల్ రీ రిలీజ్ గురించి, కన్నప్ప టీజర్ రివ్యూ అండ్ దేవర పుష్ప 2 మ్యాటర్స్ ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. కల్కి సినిమా ఓవర్సీస్లో ఆల్రెడీ $1 మిలియన్ క్రాస్ చేసి ఫాస్టెస్ట్ మూవీగా RRRని దాటి రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇంకా 2 వీక్స్ ఉంది కాబట్టి ఆ రేంజ్ ఫిలింకి 4 మిలియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడాలి ఎంతవరకు వెళ్తుందో. అండ్ ఒకసారి తెలుగు స్టేట్స్లో ఏరియా వైజ్ ప్రిడిక్ట్ చేస్తే నైజాంలో మంచి ఓపెనింగ్స్తో పక్కా 20 కోట్ల వరకు షేర్ కొడుతుంది. 23 crore ఆల్ టైమ్ రికార్డ్ కొడితే ర్యాంపేజ్ అంతే. ఇంకా సీడెడ్లో క్లాస్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ కాబట్టి 4 కోట్ల రేంజ్లో కొట్టొచ్చు. వైజాగ్లో కూడా 4 కోట్లు, ఈస్ట్ అండ్ వెస్ట్లో 3 to 4 crore ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గుంటూరులో 4 కోట్ల షేర్, కృష్ణాలో 2 కోట్లు అండ్ నెల్లూరులో 1.5 కోట్ల వరకు కొట్టొచ్చు. సో టోటల్ తెలుగు స్టేట్స్లో 43 నుండి 45 కోట్ల షేర్ కొడుతుంది అనిపిస్తుంది. మార్నింగ్ షోకి యునానిమస్ టాక్ వచ్చి ఇంకా బాడితే మరో 50 crore షేర్ కేక్ వాక్ అవుద్ది ప్రభాస్ అన్నకి. ఇంకా వరల్డ్ వైడ్గా పక్కా 150 కోట్ల గ్రాస్ దాటుద్ది. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. కమింగ్ టు పవన్ అన్న మూవీస్, సోషల్ మీడియాలో ఇంకా రాబోయే 3 సినిమాల తర్వాత సినిమాలకు దూరం అవుతాడు అనుకుంటున్నారు. రీసెంట్గా పీకే డిప్యూటీ సీఎంగా ఛార్జ్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఓజీ పోస్ట్పోన్ అని మనకు తెలుసు. సో నెక్స్ట్ మోస్ట్లీ హరిహర వీరమల్లు, ఓజీ అండ్ లాస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ వస్తాయి. ఈ 3 అయ్యాక ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే చేస్తారు, లేకపోతే లేదంతే. అండ్ August 9th మహేష్ అన్న ఫ్యాన్స్ ఎలాంటి అప్డేట్ సప్పుడు లేదు. SSME 29 నుండి అని డల్ ఫేస్లో ఉన్నారు. అయితే నెక్స్ట్ మహేష్ అన్న బర్త్డే అదే August 9th మురారి 4Kని రీ రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. అయితే కొందరు మురారి తర్వాతనే చేసుకోవచ్చు, కలేజా ప్లాన్ చేయండి అని అంటున్నారు. కలేజా అయితే మళ్ళీ అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారని. మరి చూడాలి మురారి కన్ఫర్మ్ చేస్తారా ఆర్ వేరేదేమైనా ప్లాన్ చేస్తారా అని. కమింగ్ టు కన్నప్ప టీజర్ ఇందాకే రిలీజ్ అయింది. మంచు విష్ణు ఈసారి ఎఫర్ట్స్ పెట్టాడు, కానీ అంతే, అదొక్కటే, మిగతా ఏది ఎక్కలే నాకు. విజువల్స్ అండ్ మేకింగ్ కూడా పూర్గా ఉన్నాయి, నాట్ ఎట్ ఆల్ అప్ టు ద మార్క్. ఏదో అలా ఉండే అంతే. ప్రభాస్ అన్న అలా వచ్చి ఐస్ చూపించి వెళ్ళాడు. అదే క్యామియోస్ బాగున్నాయి, మిగతామంతా ఎక్సైట్ చేయలే. మరి మీకు ఎలా అనిపించింది? కమింగ్ టు దేవరా, ఎస్, సినిమా ప్రీపోన్ అయింది September 27th. ఫ్యాన్స్కి హల్చల్ మొదలైంది. ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఎవరైనా రండి క్లాష్కి అంటున్నారు. మరి ఆ లాంగ్ వీకెండ్ని ఎవరైనా యూస్ చేసుకుంటారా, లేదా దేవరకి సోలో రిలీజ్ ఉంటుందా చూడాలి. మరి మీకు హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి దేవర పైన? అండ్ పుష్ప 2 సోషల్ మీడియాలో పోస్ట్పోన్ అని రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి. నిజంగా బన్నీ అన్న ఫ్యాన్స్ పాపం అసలు. 3 years ప్రైమ్ టైం ఒకే సినిమా పైన అయిపోయింది. అయినా అంత మంచి డేట్ ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు? సూపర్ రిలీజ్ ఉంటుంది ఆ రోజు వస్తే. ఈ రూమర్లానే ఉండి అదే డేట్కి రావాలని విష్ చేద్దాం. సో అది గైస్ మ్యాటర్. కల్కి ఓవర్సీస్ బుకింగ్స్, ఓపెనింగ్స్ ప్రిడిక్షన్, కన్నప్ప టీజర్ రివ్యూ అండ్ రీసెంట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి మీ ఫేవరెట్ హీరోస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.